ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను కాకినాడలో ఎంఆర్పీఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ క్యాంప్తో పాటు రక్తదాన శిబిరాన్ని నాయకులు నిర్వహించి ఆదర్శంగా నిలిచారు. ఈ వైద్య శిబిరాన్ని కాకినాడ ఆర్టీఓ ఎస్ మల్లిబాబు ప్రారంభించారు. సోమవారం స్థానిక నరసన్న నగర్ పాండురంగ స్వామి దేవాలయం ప్రక్కన గల కమ్యూనిటీ హాల్లో పేదలకు ఉచిత వైద్య శిబిరం, మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బాబు జగజ్జీవరాం యూత్ ఆధ్వర్యంలో దివంగత ఎంఆర్పీఎస్ నేత కొండేపూడి శ్యాంబాబు స్ఫూర్తితో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లిబాబు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాబు జగజ్జీవరాం యువత సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. ఉద్యమ నేత కొండేపూడి శ్యాంబాబు తనకు సుపరిచితుడని, నమ్మిన సిద్ధాంతం కొరకు అవిశ్రాంత పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. స్థానిక యువత ఆయన స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శ్యాంబాబు తనయుడు డాక్టర్ కొండేపూడి రాజాజీ మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినం, ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. వర్గీకరణ మందకృష్ణ సుదీర్ఘ పోరాటంతోనే సాధ్యమైందని అన్నారు. మందకృష్ణ పోరాటం దేశంలోని అన్ని కులాలకు ఆదర్శమని, తన తండ్రి శ్యాంబాబు తనయులుగా ఈ కార్యక్రమం చేయడం గర్వంగా ఉందని అన్నారు. ఎంఆర్పీఎస్ పతాకం ఆవిష్కరించి అభిమానులు కోలాహలం మధ్య కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ పి దుర్గరాజ్ ఆధ్వర్యంలో రక్త సేకరణ జరగగా ఉచిత వైద్య శిబిరంలో ఫిజిషియన్ డాక్టర్ రవికిరణ్, ఆర్థోపెడిక్ డాక్టర్ రమేష్ చంద్ర, జీజీహెచ్ ఏఆర్ఎంఓ డాక్టర్ యండమూరి లావణ్య, సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఎం విశ్వనాథ్ గంగాధర్, పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. శ్యాంబాబు గారు నాకు ఆయన పోరాటం, మందకృష్ణ గారి పోరాటం స్టార్ట్ అయిన కొత్త నుండి నాకు శ్యాంబాబు గారితో వ్యక్తిగతమైన పరిచయం ఉంది. ఒక మంచి నాయకుడు. వారి కుమారులు ఈ రోజున కృష్ణమాదిక్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రక్తదాన శిబిరం పెట్టడం చాలా ఆనందకరమైన విషయం. నేను చాలామంది నాయకులకి వారి కార్యకర్తలు వాళ్ళు పెడుతూ ఉంటారు. బట్ ఇది ఒక థియరిటికల్గా అంటే సైద్ధాంతికపరమైనటువంటి నాయకత్వం వారిది. వారి ముఖ్యంగా మా శ్యాంబాబు గారి పిల్లలు ఆధ్వర్యంలో ఇది జరుగుతుందంటే చాలా సంతోషకరంగా ఉంది. మాదిగల చరిత్రలో నిలిచిపోయిన రోజు. ఎందుకంటే ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్టార్ట్ అయ్యి 32వ సంవత్సరం పని చేసుకొని తర్వాత అలాగే ఈరోజు ముఖ్య కారణం మందకృష్ణ గారు పుట్టినరోజు వేడుకగా ఈ మాదిగలందరూ మేము ఒక పండుగలా జరుపుకుంటున్నాం. కారణం ఏంటంటే మాకు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధించిన నాయకుడు ఆయనకి మేము ఎల్లకాలం అంబేద్కర్ ఒక మాట అనేవారు, చరిత్రలో మనకి మంచి చేసిన వాళ్ళు ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలని. అలాగా మా చరిత్రలో మాకు కనిపించే అంబేద్కర్, కనిపించే బాబు జగజ్జీవన్ ఎవరైనా ఉంటారంటే అది మందకృష్ణ గారు మాదిగ గారనే మేము గర్వంగా చెప్తున్నాం.